వివిధ సందర్భాల్లో మద్దతు ధరల చట్టం తీసుకొచ్చి రైతుల ఆదాయం పెంచుతామని చెప్పారు. ఇప్పటికే 10 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఏ రోజు కూడా రైతుల ఆదాయాన్ని పెంచడానికి డాక్టర్ స్వామినాథన్ సిఫార్సులు సూచనల మేరకు మద్దతు ధరలు ప్రకటించలేదు. పైగా చట్టబద్ధత కూడా కల్పించకపోవటం వల్ల రైతులు వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోయి ఆదాయాలు పెరగక చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అందుకని ఆత్మహత్య నుంచి రైతాంగాన్ని కాపాడాలంటే రైతుల ఆదాయాలు పెంచాలా. రైతుల ఆదాయాలు పెంచాలంటే C2+50% అదనంగా కలిపి మద్దతు ధరలు ప్రకటించి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రెండవ అంశం, దేశవ్యాప్తంగా రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. రోజు దేశవ్యాప్తంగా మరి 10వ తారీఖు ఢిల్లీలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మరి ఆ రోజు నరేంద్ర మోడీ గారు నల్ల చట్టాలు 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా